గౌడ్ గారు ఈరోజు మన శివాలయంకి రావడం జరిగింది. అతన్ని ఘనంగా మనం స్వాగతం పలికి సత్కరించుకోవడం జరిగింది. మన ఎంపీటీసీ గారు మాడుగులు ఎంపీటీసీ కొత్త పాండు గౌడ్ గారు మన శివాలయానికి దాదాపుగా మంచినీటి అంటే డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ దాదాపుగా ఒక 50,000 నుంచి 60,000 రూపాయలతోని మనకు మంచినీటి వసతి ఇక్కడ చూసి పరిస్థితులు చూసి మనం దాదాపుగా ఈ టిన్నులలో తెచ్చుకోవడం చూసి భక్తులకు అనుసంధానంగా ఇక్కడ వాటర్ సమస్య కొద్దిగా కనిపించింది. కాబట్టి నేను భక్తితోని ప్రేమతోని మీ అందరికీ ఇది నేను ఎమ్మటే అందుబాటులోకి తీసుకొని వస్తాను. దానికి సంబంధించిన వాటర్ మీరు కల్పించండి. మినరల్ వాటర్ అండ్ సింటెక్స్ ఇవన్నీ నేను ఇక్కడ ఇస్తానని ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ టెంపుల్ తరపుకెళ్ళి అతనికి మేము అందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడే మన నమస్తే అన్నయ్య గారు ఆమన్గల్ కౌన్సిలర్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జి మన నరసింహన్న గారు ఇప్పుడే మన టెంపుల్కు రావడం జరిగింది. అతన్ని ఇప్పుడే మనం సత్కరించుకుంటున్నాం. కాబట్టి దండు శ్రీనివాస్ గౌడ్ గారు శాల్వలతోని మన అందరూ మన భక్తులను కార్యకర్తలు ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నారు. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఆర్కపల్లి గ్రామ యూత్ సభ్యులకు పెద్దలకు మరి ఈ కార్యక్రమాన్ని ముందలుండి అన్ని పార్టీల వారు ఒక్కమ్మడిగా ఉండి ప్రతి సంవత్సరము ఈ శివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను గత 4 సంవత్సరాలకెళ్ళి ఈ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటున్న దాన్ని బట్టి చూస్తే ఏటేటా ఇంకా ఉత్సవాలు గొప్పగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ ఉత్సవాలకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముందు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, అందులో కూడా మా పాత్ర కూడా కొద్దిగా గొప్ప ఉంటుందని ఆ భగవంతుడు మిమ్మల్ని ఆర్యాగ్రహాలతో చూడాలని భగవంతుడిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ఆలయ కమిటీ అధ్యక్షుల వారికి మరి గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. గుడి చైర్మన్లకు, భక్తులకు, ఊరి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఆర్కపల్లికి రావాలంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భక్తితో మంచి ప్రోగ్రాం చేస్తారు. నేను ఇంతవరకు ఒకసారి నేను మైక్ పట్టుకొని మాట్లాడిందంటే ఫస్ట్ ఈ ఆర్కపల్లి టెంపుల్నే. ఎందుకు అది బయట మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడతా, మైక్ చేతికి వస్తే మాట్లాడాలంటే అసలు అర్థం కాకుండా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మన మండల్లో ఎక్కడ జరగని ప్రోగ్రామ్స్ మన ఆర్కపల్లి గ్రామంలో జరుగుతాయని మండలకు ప్రతి పబ్లిక్ భక్తులకు తెలుసు. మీరు అట్లే కంటిన్యూ చేసుకుంటూ పోయి ఆదర్శంగా కాశీ విశ్వేశ్వర టెంపుల్ అంటే ఆర్కపల్లి గుర్తొచ్చేటట్టు మీరు భక్తి శ్రద్ధలతోని చేయాలని కోరుకుంటూ, నాకు ఇక్కడ వస్తే చూసినప్పుడు కొంచెం వాటర్ ఇబ్బంది అనిపించింది. అయితే నా శాయశక్తుల దేవుడు నాకు కల్పించిన దాంట్లో నేను 50-60 వేలు అయినా సరే, 1,00,000 అయినా సరే నేను వాటర్ ఫిల్టరు 20 లీటరు ఎప్పుడు స్టాక్ ఉండే వాటర్ ఫిల్టరు, ఓ ట్యాంక్ లేదు, ట్యాంక్కి నేను త్వరలో కట్టిస్తానని మీకు మాటిస్తున్నాను. మా శివాలయం తరపుకెళ్ళి మీకు ఎప్పుడు మా ఆశీస్సులు, మా శివుని ఆశీస్సులు సంపూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇన్ఛార్జ్ నరసింహన్న గారిని దండు శ్రీరన్న గారు సర్పంచ్ గారు సన్మానించగలరు. అదే నరసింహన్న గారు వాళ్ళందరూ. అన్నగారు ఫస్ట్ టైం మన గుడికి విచ్చేయడం జరిగింది. అన్నగారికి ఆర్కపల్లి దేవాలయం తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గ్రామ పెద్దలకు మరి శివాలయ
కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నిజంగా నాకు చాలా సంతోషం. ఇది ఇక్కడ ఆర్కపల్లి గ్రామంలో ఏంటంటే నేను గత 3-4 సంవత్సరాలుగా కూడా ఆహ్వానం పంపించడం జరుగుతుంది నాకు. కానీ నేను ఇంతవరకు అయితే రాలేదు ఎప్పుడు కూడా ఈ శివాలయానికి. కానీ చాలా వైభవంగా, ఎందుకంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ, అలాగే శ్రీరామనవమి రోజు కూడా దుర్గామాత రోజు కూడా అన్ని కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మొత్తం కూడా చాలా చక్కగా జరుపుతూ నిజంగా ఈ గ్రామ పెద్దలకు కానీ అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సాధనాయ స్వాహ. గణాధిపతిరన్నవమ గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. గణాధిపతిరన్నవమ గణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. గణాధిపతిరన్నవమ. ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. గణాధిపతిరసాధనాయ స్వాహ. ఓం గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. గణాధిపతిరన్నవమ. గణానాన్వా గణపతి హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. కవిం కవీనాముపమిశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆనశృణ్వన్నోతిభిశ్చేద సాధనాయ స్వాహ. గణాధిపతిరన్నవమ. ఓం అపోపస్పృశ్యా కృత్వా గణాధిపతిదేవతా ప్రధాన హవనం కరిష్యే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ రాహు కేతవే నమః. ఆదిత్యాయ నవగ్రహ దేవతా హవనం పూజాం సమర్పయామి. ఓం మాసకం ఆఖ్యాయతే విశ్వతః సోమవృష్టియం భవావాజస్య సంగదే స్వాహ. చంద్రగ్రహాయ స్వాహ. చంద్రగ్రహాయ ఇదన్నవమ. అగ్నిర్మూర్ధా దివ కకుత్పతి పృథివ్యా ఆపారేతాంసి జన్మదాయ స్వాహ. అంగారకాయ స్వాహ. అంగారకాయ ఇదన్నవమ. ఉద్భుజ్యం సభాయా సూర్యః. బుధగ్రహాయ స్వాహ. బుధగ్రహాయ ఇదన్నవమ. బృహస్పతిగ్రహాయ స్వాహ. బృహస్పతిగ్రహాయ ఇదన్నవమ. శుక్రాంత్యాగ్నిర్ఘోరుమేధ్యాగ్నిర్ఘోరోవాసిః. శుక్రగ్రహాయ స్వాహ. శుక్రగ్రహాయ నమః. శమగ్నిరగ్నివిష్కరణం సూర్యః. శంవాతో వాపరాపస్థితాయ స్వాహ. శనేశ్వరగ్రహాయ స్వాహ. శనేశ్వరగ్రహాయ నమః. శయానత్రేతా భూతా కల్పయంతీతాం. రాహుగ్రహాయ స్వాహ. రాహుగ్రహాయ నమః. కేతుం కృణవన్న కేతవేమ దేశేన. కేతుగణాయ స్వాహ. వీళ్ళందరికీ బట్టి ఒక తర్వాత ఒక దండం పెట్టేస్తా జరగాలి. అయితే స్థలం సరిపోతుంది.
అయ్యా రండి, ఎవరైనా కానీ ముందుకు వచ్చి మీకు ఎంతసేపు అయినా సమయం తీసుకోవచ్చు. రండి, అందరూ కూడా వచ్చి పూర్ణాహుతిని దర్శించండి, వర్షించుకొని దండం పెట్టుకోండి. ఎందుకంటే దూరం తీసుకుపోకూడదు. పూర్ణాహుతి దేవతా భవంతు పూర్ణాహుతి మోక్షో అస్తు. దీని మీద 12 సార్లు ఏంటి నేను పట్టుకుంటాను. పూర్ణాహుతి ముహూర్తో అస్తు. 12 సార్లు ఏకం దీత్రీని జన్మాది ఏకం దీత్రీని జన్మాది పంచాశలు సప్త అష్టాదశ ఏకాదశ ద్వాదశ ఇది ద్వాదశ భావాంగ ప్రీత్యర్థం యజ్ఞేశ్వర హవనం కరిష్యే. యజ్ఞేశ్వర దేవతాభ్యో ఉన్నది ఇక్కడ ఉన్నదిలే. ద్వాదశ పూర్ణమాదాయ ద్వాదశ పూర్ణమాదాయ కూడా చప్పట్లు కొట్టండి. పూర్ణాహుతి ముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రస్య రాత్రస్య ధారయతాం ధ్రువం. జై అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర భగవానికి జై. ఆంజనేయ భగవానికి జై. సమస్త దేవతానుగ్రహ సిద్ధ్యర్థం ఇది యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః. యజ్ఞేశ్వర హవనం కరిష్యేత్. కొంచెం ఆగా సెగు వస్తుంది. హే ఏవేసలేరు నాట్యర్థమధ్యుదయాది ప్రీత్యర్థం ప్రథమాయ స్వాహా ద్వితీయాయ స్వాహా తృతీయాయ స్వాహా ఇది యజ్ఞేశ్వర దేవతాభ్యో నమః. ధ్యానమావాహనాది పూజా సమర్పయామి. ఓం భగవో కింద వేయండి కట్టెలు సంచి తీసే కింద పోసే. ఉన్నది ఇంట్లో పెట్టేసిండు. దేవతాభ్యో నమః. ఇది హవనం కరిష్యేత్. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమో ధ్రువమితి ధ్రువమో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి భద్రం కర్ణే శృణుయామ దేవో భద్రం పశ్యేమ దేవహితం స్థిరైరంగైః స్వస్థనోభిః స్వస్తి స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవः స్వస్తి నో అరిష్టం దధాతో. ఓం సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః. అది పట్టుకుంటారా? ఇది పట్టుకోండి. సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతాయ వై నమో నమః. నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః బలవికర్ణాయ ప్రమథనాగతమనాయ మనోన్మనాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలగ్నిరుద్రాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ నమః. ఓం స్వాహ ఓం భో స్వాహ భో స్వాహ ఓం ధృ స్వాహ ఓం భోర్భో స్వాహ ఓం అతిథే నమః
यज्ञेश्वर देवताभ्यो नमः सप्तशृंगे सप्तहस्ता सप्तप्रोताभ्यो सर्वेषां शान्ति सौभाग्य संपत् समृद्ध्यर्थं नित्यकाम्यार्थसिद्ध्यर्थं जपापानि जन्मकृतफलमुदिरे यानि कानि जपापानि जन्मान्तर्कृतानि च तानि नानुर्नश्यन्ते प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा प्राहिवा गतवत्सदा अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष श्रीविघ्नेश्वरदेवताभ्यो नमः ओम संघत्तत्वं संहितत्वं संधानत्वं संधानत्वं संहितत्वं संध्यानानामुपासते ओम स्वस्ति अग्निर्वसितिर्भवायुरायुर्भव इमे श्रिये सुगन्धे पुण्यसुजायमानैरभिमन्यमानै पुत्रैर्पौत्रैर्धीर्घमायुः आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् अस्मिन् ग्रामे श्री काशी विश्वेश्वरस्वामी देवालये शिवरात्रोत्सवकाले पूर्णाभिषेकेन दूरं जरगंడి आत्म प्रदक्षिण नमस्कारान् समर्पयामि स्वामी देवताभ्यो ఓ అభివాదయావహ దూరంగా కూర్చున్న వాళ్ళు కూడా ఆ విధంగా అనుకోని నమస్కారం చేసుకోవచ్చు. ఈ అగ్ని వెలుతురు కనిపించినంత దూరం కూడా ఫలితం ఉంటుంది. తిరిగేటప్పుడు కావాలి శ్రద్ధా మేధా శ్రియం యశః ఇక్కడికి ఇప్పుడే పరిచయం చేస్తుంది అవ్యవాహన శంకర్ భగవానికి ప్రియమాయుష్యం ఆరోగ్యం ఇక్కడైతే పొగుస్తుంది ఆరోగ్యమాయుష్యమాయుధాశోభమానం మహ్యదేధాన్యం ధనమింద్రాయ కలసే దీర్ఘమాయుః శతమాయుష్యం శతం దీర్ఘమాయుః ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో కాశీ విశ్వేశ్వరుడి కళ్యాణం ముగిసింది. ఈ తర్వాత శ్రీరామ కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం కూడా ఇంతకంటే వైభవంగా జరగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. మీరు మా ఆకాంక్షను తీర్చండి, గొప్పగా దాన్ని కూడా జరిపించండి. ఇదే విధంగా దాన్ని కూడా జరుపుకుంటే ఆ విష్ణులోకం కూడా తృప్తి పడుతుంది. ఆ విధంగా ఆ కళ్యాణాన్ని జరుపుకోండి. అదేవిధంగా బ్రాహ్మణపల్లి సర్పంచ్ గారు, పులికంటి లక్ష్మయ్య గారు, శ్రీ కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి దేవస్థానానికి రావడం
స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. వారికి కూడా ఈ కాశీ విశ్వేశ్వర దేవాలయ కమిటీకి వెళ్ళి ప్రాంతాలుగా